అమ్ముకున్న డబ్బులు అయ్యి ఆ డాక్యుమెంట్తో సహా రాసింది సిబిఐ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో. కాబట్టి ఈ కేసులో సమస్యల్లో ఏంటంటే ఒరిజినల్ దర్యాప్తు పూర్తయిపోయింది, రాజకీయ దర్యాప్తే పూర్తి కాల. ఒరిజినల్ దర్యాప్తు అయితే సుధాసింగే చేసేసింది, ఓన్లీ డాక్యుమెంటే పట్టుకోవాలి, దానికి కూడా రెడీ అయింది. పట్టుకునే లోపు ఆవిడ్ని మార్చేశారు. కరెక్ట్గా డాక్యుమెంట్ కోసమే ఆవిడ, మిగతాదంతా ఆయుధంతో సహా దొరికింది. బెంగళూరుకి సంబంధించినటువంటిది ఏదైతే చేశారన్నారో అది కాదని తేలిపోయింది. బెంగళూరు ఇష్యూ అనుకున్నారు అందరు ముందు కూడా, బెంగళూరులో ఒక ఆస్తికి సంబంధించి. తర్వాత ఆ సిబిఐ దర్యాప్తు చాలా నిశ్చితంగా వెళ్ళారు. ఆ డాక్యుమెంట్లు పట్టుకుని వివేకానంద రెడ్డి కర్ణాటక మంత్రుల దగ్గర కూడా వెళ్ళాడన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు. ఆ మంత్రులతో కూడా, మాజీ మంత్రులతో కూడా ధృవీకరించుకుని ఆ హోంమంత్రే చెప్పాడు, మా దగ్గరకు వచ్చాడు, నేను పోలీసులను పిలిపించాను, ఆ సంబంధిత పోలీసులతో కూడా మాట్లాడారు, ఐపీఎస్ అధికారులు మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పారు అవును వచ్చారు, కాకపోతే అందులో చూస్తే అవి ఫేక్ డాక్యుమెంటు, వీళ్ళని మోసం చేశాడు వాడు ఎవడో ఇచ్చినోడు, ఆ విషయం మేము చెప్పగానే నిరాశగా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పారు. అప్పటికి ఇంకొక వ్యక్తిని పిలిచి దాని మీద అప్పు దాని మీద ఇప్పించమని అడిగాడు, లోను ఈ నకిలీ డాక్యుమెంట్ల మీద. అతనికి కొంత డబ్బు ఇచ్చారు, 10 లక్షలు 20 లక్షలు, అతను ఇప్పిస్తానన్నాడు. తీరా చూస్తే అవి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి తనిఖీలో ఉంటాయి కదా, ఆ అప్పు కూడా పుట్టాలి. దాని మీద వీళ్ళు వేసుకుంది ఏంటంటే ఈ డాక్యుమెంట్ని బేస్ చేసుకుని